కేసీఆర్ ఆనవాళ్ళని తీసేస్తారు అంటే ఏందండి? తీసేస్తారా? తీసేయగలుగుతారా? తీసేయలేరా? మీరు కూర్చున్న సెక్రటరీ కూర్చుంటున్నారు మరి మీరు అది కేసీఆర్ ఆనవాలి కదా. మీ ఎమ్మెల్యేలు ఉన్న క్వార్టర్లని మీ కేసీఆర్ ఆనవాలి కదా. మరి యాదాద్రి దేవాలయం కేసీఆర్ కట్టింది కదా, దానికే పోయినావు కదా నువ్వు పూజకు. కూడగొడతావా యాదాద్రి దేవాలయం? మీ ఎమ్మెల్యేలు ఖాళీ చేస్తావా వాటి నుంచి? పాలమూరు ఎత్తిపోతల పథకం బంద్ పెడతావా? సీతమ్మ సాగర్ ప్రాజెక్టు బంద్ పెడతావా? కేసీఆర్ సమ్మక్క బ్యారేజ్ కట్టింది దాన్ని కూడగొడతావా? ఏది బంద్ పెడతావు? ఒకవేళ ఆనవాళ్ళు తీసేస్తామంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ట. బికాస్ కేసీఆర్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. మీది భవిష్యత్తు, మీది యువకులు, మీరు దీన్ని మీరు పాలించుకునేది మీరే, నడిపించుకునేది మీరే. నేను ఒక తొవ్వదారి చూపించి పోతాం. ఎవరు బతకరు కదా, 1000 ఏళ్ళు ఎవరు బతుకుతారు నాకు అర్థం కదా. ఎంతసేపు పని చేస్తాం? పానం వాడమని చెప్పి చేస్తాం. జర కొంచెం కింది అయితే అయిపోయి ఏం ఉంటుందా? ఒక పాలసీగా ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక తెలివిలేక ఏదో మాట్లాడుతుంటారు. అవి పట్టించుకోండి. కారణం ఏంటంటే తెలంగాణ కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి ఎట్టి పరిస్థితుల్లో.